హలో అండి, నమస్తే. నేను రాధిక. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన మష్రూమ్ మకానా కర్రీ. ఈ కర్రీ థిక్ గ్రేవీతో దేనిలోకైనా బాగుంటుందండి. ఇది రోటీలోకి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా శుభ్రం చేసుకుని ముక్కలుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ని 1 టీ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ పసుపు వేసి నీళ్లు ఎగిరిపోయే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్లో కాజు, పుచ్చగింజల పప్పు, ధనియాలు, సోంపు, జీలకర్ర వేసి ఫైన్ పౌడర్ అయ్యే వరకు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ వేడి చేసి దాంట్లో ఫుల్ మకానా వేసి క్రిస్ప్గా అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో నూనె వేసి వేడి చేయాలండి. నూనె కాస్త ఎక్కువ పడుతుందండి. దీంట్లో మసాలా దినుసులు వేయాలి. ఇప్పుడు బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, 4 లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, తర్వాత మెంతి కూర వేసి ఫ్రై చేయాలండి. తర్వాత దాంట్లో 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసి లైట్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేయాలండి. తర్వాత దీంట్లో పసుపు, ఉప్పు, కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత దాంట్లో నానబెట్టిన ఎండు బఠానీలు ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదండి. తర్వాత వేసి మిక్స్ చేసి టమాటో పేస్ట్ వేయాలండి. టమాటో పేస్ట్ బాగా మిక్స్ చేసుకొని నూనె సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయాలండి మూత పెట్టి. తర్వాత మూత తీసి దాంట్లో ఫ్రై చేసుకున్న మష్రూమ్స్, ఫుల్ మకానా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. తర్వాత మూత తీసి దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాజు మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మూత పెట్టి కాసేపు ఉడికించి తర్వాత దించే ముందు గరం మసాలా వేయాలండి. కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆపేసేయాలండి. అంతే అండి, ఎంతో డెలీషియస్గా, ఎంతో టేస్టీగా థిక్ గ్రేవీతో మష్రూమ్ మకానా కర్రీ రెడీ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.